దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. మనల్ని కూడా పరిశుద్ధులుగా జీవించమన్నాడు. దానికి కావలసిన కృపను, ప్రేమను, దయను అనుగ్రహించాడు. మనల్ని ప్రేమిస్తున్నాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 24వ వచనం చూసినట్లయితే, ఆయన మాటలకు శిష్యులు విస్మయముందిరి. ఆయన మాటలకి శిష్యులు విస్మయ పొందారు. ఎందుకంటే ఆయన అద్భుతమైన మాటలు, ఆయన తీయని మాటలు, ఆయన కఠినమైన మాటలు ఆయన బోధిస్తుంటే మన హృదయాలు ఎరిగినవాడండి, మనల్ని ప్రేమిస్తున్నవాడండి. ఆయన మాటలు వినంట విస్మయ పొందారంట తన శిష్యులు. ఆ మాటలకి ఏంటి మాటలు? అదే మనం బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యము ధ్యానిస్తున్నప్పుడు ఆ మాటలు ఎంత మధురంగా, కఠినంగా, వాక్యానుసారంగా జీవించే విధంగా సహవాసము, ప్రేమ, దయ, కరుణ అన్నీ కూడా మనం నడుస్తున్నప్పుడు మనకి అనిపిస్తూ ఉంటుంది. విస్మయ పొందారు. అవును, దేవుని మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. వాక్యానుసారంగా నడుచుకున్న వారికి దేవుని శక్తిగా ఉంటుంది. యేసు తిరిగి వారితో ఇట్లా నేను ఏమంటున్నాడు? పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచి వారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట వంటి సూది బెజ్జములో దూరుట సులభమా? అందుకు వారు అత్యధికముగా ఆశ్చర్యపడి, అట్లయితే ఎవరు రక్షణ పొందగలడని అడిగిరి. ఇక్కడ ఆస్తి గలవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంత దుర్లభము. ఆస్తి, అంతస్తు దేవుని రాజ్యంలోకి చేర్చవు. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి చేరలేడు అంటే, అలాగైతే యేసయ్య ఎవరు దేవుని రాజ్యంలో చేరుతారు? ఇది మంచి మాట. ఎందుకంటే దేవుని రాజ్యంలో చేరాలంటే ఆస్తి అడ్రవచ్చు, కులాలు అడ్రవచ్చు, మతాలు అడ్రవచ్చు, అనేక మంది విశ్వసించకపోవచ్చు. ఎందుకంటే ఈ మనం దేవుడు దేవుడు అంటున్నాం, దేవుడు నిన్ను రక్షించాక ఏమొచ్చింది అంటారు. అలాగే అనేక మంది దేవుని నమ్ముకోరు. ఎందుకంటే వాళ్ళకి దేవుని రాజ్యము ఉన్న, దేవుని మాటలన్నా అన్నీ వింటారు. చర్చికి సంవత్సరాలు వస్తారు, కానీ బాప్తిసం తీసుకోరు. దేవుని మాటను నమ్మరు, విశ్వసించరు. ఎందుకంటే చూడండి, దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంత దుర్లభము. ఆస్తి యందు నమ్మికే ఉంచువారు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ మనసు అక్కడ ఉంటుంది. ధనవంతుడు దేవుని రాజ్యంలోని చేరలేడు. ఎందుకంటే ధనం మీద ఆశ, మనసంతా ధనం మీదే ఉంటుంది.
మనసంతా కూడా ఇంటి మీదే ఉంటుంది, మనసంతా కూడా ఆ బైక్ మీదే ఉంటుంది, మనసంతా కూడా ప్రియురాలి మీదే ఉంటుంది, మనసంతా కూడా ఉద్యోగం మీదే ఉంటుంది, మనసంతా కూడా పిల్లల మీదే ఉంటుంది. ఇలా మనసంతా కూడా ఆయా వాటి మీద ఉంటే ఎవరు రక్షణ పొందుతారు అని అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? అట్లయితే ఎవడు రక్షణ పొందగలడని ఆయన అడిగారు. అందుకు దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? దేవునికి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా అంటున్నాడు. ఏంటి ఈ ప్రశ్నకు అర్థం అంటే, మారు మనస్సు పొందాలి, పాపక్షమాపణ పొందాలి అంటే నిన్ను ఎలాగ దొళ్ళగొట్టాలి? మోక్షానికి మార్గము ఆయనే. మారు మనస్సు పొందాక నీవు రక్షించబడతావు. ఇది దేవుడి చిత్తం. ఆయన ఏమన్నాడు? దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అంటే, సూది బెజ్జములో ఒంటి దూరుద్దా అని అంటే, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అని అన్నాడు. అంటే యథార్థత కలిగి జీవించాలన్నా, నువ్వు మారు మనసు పొందాలన్నా, పశ్చాత్తాపడాలన్నా, దినచర్య నీకు నువ్వు మూడుబారిపోయిన జీవితాన్ని జీవించాలన్నా ఆయన చేతిలో కదండి పని. ఆయన పని మనుషులం కదండి మనము. విరక్తి జీవితం ఎప్పుడు వస్తుంది? మూడుబారిపోయిన జీవితం ఎప్పుడు వస్తుంది? నీ దగ్గర పైసా లేకుండా ఎలా చేయగలడు? అంటే నెబుకద్రేజర్ గర్విష్టి అయినప్పుడు గడ్డి మేసింది ఎలా జరిగింది? ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. నిన్ను మూడుబారిపోయిన జీవితం చేయాలంటే ఆయనకి అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? అంటే అలాగైతే నేను పశ్చాత్తాపడతావా అంటే అది ఒక ముళ్ళు. యోబు కూడా శ్రమలు అనుభవించాడు, తన గర్వాన్ని ప్రదర్శించాడు. దేవుడు కూడా 2 అధ్యాయాల్లో మాట్లాడతాడు, నేను ఇంకొకసారి మాట్లాడను, నోరెత్తను, అలాగా ఇలాగా. నీ తెలివి తెలిసింది యోబుకు ఎలాగైతే, అలాగే ధనవంతుడు కొడుకు, చిన్న కొడుకు పారిపోయి పందులు పొట్టు తినేలాగా తాను పరలోకానికి విరోధంగా పాపం చేశానంటాడు. ఇవన్నీ ఆయనకి అసాధ్యమైంది ఏది లేదండి. ఒక్కొక్క భక్తుడిని వేసుకుంటుంటే ఆయనకి అసాధ్యమైంది ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. ఒక సామెతల గ్రంథం ఉంటుంది, యెహోవా చేతులు యెహోవా చేతిలో నీరు లాంటి వాళ్ళు ఎలా తిప్పాలో ఆయనకి తెలుసు అంట. మన జీవితాలు ఆయన ఎలా నడిపించాలో తెలుసు అంట. ఇదిగో ఆయనకి అసాధ్యమైంది ఏదీ లేదు. పీస్ ఇండియా అంటే సమాధానము, 29 రాష్ట్రాల్లో సమాధానంగా ఉండాలని ఆశ. ఒక్కొక్కరు 100 మంది కావాలంటారు, 50 మంది కావాలంటారు, 20 మంది కావాలంటారు, 2 సంఘాలు కావాలంటారు, 10 సంఘాలు కావాలంటారు, 40 సంఘాలు కావాలంటారు. మా ఆశ, మా హృదయం అది. 29 రాష్ట్రాలు రక్షించబడాలి. అలాగే దేవుని మనస్సు ఏదైతే ఉందో అది మనము ఎప్పుడైతే హృదయంలో విత్తుపడతామో ప్రతి మాట ఫలిస్తుంది.
దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. నీకు అడిగే దమ్ము లేదు. అడుగు వాటిని నమ్మి విశ్వసిస్తే బాధ ఉంటుంది, కష్టం ఉంటుంది, శ్రమ ఉంటుంది. ఆడేం తక్కువడేం కాదు. ఆడు బిస్కెట్లు వేస్తాడు. కష్టాలు, కన్నీళ్ళు, వ్యాధి బాధల్లో నడిపిస్తాడు. డిప్రెషన్లు కూడా తెస్తాడు. అన్నిటికీ దేవుడి వైపు మనం చూసినప్పుడు అనేక మందిని రక్షించడానికి దేవుని యొక్క తన అమూల్యమైన రక్తంతో కడిగి అందరినీ పశ్చాత్తాపంలో నడిపించి కఠిన హృదయాల్ని బదలగొట్టి మోక్షానికి మార్గం ఆయన్ని నడిపిస్తాడు. కఠిన హృదయాలు బదలగొడతాడండి. ఉత్తర భారతదేశంలో అయితే 14 రాష్ట్రాలు యాంటీ కన్విక్షన్ బిల్ వచ్చింది. పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఇప్పుడు యేసు వైపు చూస్తున్నారు. కలెక్టర్లు ఏంటి ఈ యేసులో ప్రత్యేకం ఏంటి అని ఆలోచిస్తున్నారు. దేవుడు క్రియ చేస్తున్నాడు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయం చేసేవాళ్ళు అందరూ కూడా యేసు వైపు చూసేలాగా, భారతదేశం అంతా కూడా యేసు వైపు చూసేలాగా, యేసులో ఏముంది అసలు ఏంటి బ్లెస్సింగ్ ఏమిటి, కారణం ఏమిటి, అంత శ్రమలు తట్టుకునే యొక్క శక్తి ఎలా వచ్చింది ఆలోచిస్తున్నారు. దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. ప్రార్థన చేసుకుంటాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నాయనా తండ్రి, నీకు అసాధ్యమైంది ఏది లేదయ్యా. కృపలో వర్ధిల్లింపచేసావు. నీకే స్తోత్రాలు, 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 స్తోత్రాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు యేసుక్రీస్తు నామములో చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్.